ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఒక నదులే కాదు, ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ మహారాష్ట్ర రెండు కలుపుకొని ప్రవహిస్తున్న పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్నాం. జైనత్ మండలం ఆనంద్పూర్ సంబంధించిన అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి పూర్తిగా పెన్గంగ పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం 3 లక్షల క్యూసెక్ల నీరు పెన్గంగ నది గుండా ప్రవహిస్తుందని చెప్తున్నారు. మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు డొల్లారా సమీపంలో హైవేపై కూడా వంతెనను దాకుతూ పెన్గంగకు సంబంధించిన వాటర్ అంతా కూడా తాకుతూ ప్రవహిస్తుంది. సో కలెక్టర్, జిల్లా ఎస్పీ సంబంధించి ఇప్పుడే అధికారులంతా కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రవాహం పెరిగితే మాత్రం హైవే జాతీయ రహదారి NH-44ని కూడా మూసివేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో కొంత వరద తగ్గే వరకు కూడా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. పెన్గంగ పరివాహక ప్రాంతంలో ఉన్న జైనత్, బేలా మండలాలకు సంబంధించిన చాలా గ్రామాలు ప్రతి ఏటా పంటలన్నీ కూడా నీట మునిగి నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో సోయా, పత్తి పంట పెద్ద ఎత్తున వందలాది ఎకరాల్లో ఈ ప్రాంతంలో మునిగిపోయి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. చూడొచ్చు, పెన్గంగ నదికి చాలా దూరంలో ఉన్న దానికి కూడా బ్యాక్ వాటర్తో పూర్తిగా పంటలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈ పొలానికి సంబంధించిన రైతు మనతో ఉన్నారు. ఎన్ని ఎకరాలు ఉందండి? ఏం పంట వేసిండ్రు? ఎన్ని ఎకరాలు ఉంది? 7 ఎకరాల పత్తి ఉన్నది సార్. ఎంతో 50-60 వేల పెట్టుబడి పెట్టినాము. ఎంతో కష్టపడి పెంపకం చేసి చేతికి వచ్చిన పంట అది పూరా నీళ్ళలో మునిగిపోయింది. ఇప్పుడు ఏమీ ఆధారమానం లేదు, మొత్తం నీళ్ళలోనే పోయింది సార్. ఏం చేయరాకుంటున్నది, ఏం చేయాలని అర్థం కాకలేదు. కాబట్టి బాధపడుతున్నాం. ఇక ఏదైనా సాయం ఎవరైనా గవర్నమెంట్ చేస్తే టీకా, లేకుంటే ఇక ఎంతో ఆపదలో ఉన్నది బతుకు సార్. ఇప్పుడైనా లేకుంటే ప్రతిసారి ఇట్లనే మునిగిపోతాయి మీ పంటలు? ప్రతిసారి ఏమి కాదు, 2-3 సంవత్సరాలకు ఒకదోక వస్తుంది సార్. 2-3 సంవత్సరాలకు ఒకదోక వచ్చిందంటే పూరా తీసుకపోతే ఈ చేతికి వచ్చిన పంట ఇది సార్. నా ఎత్తు పత్తినది, దీనికి ఎంతో ఖర్చు పెట్టి మంచిగా చేసుకున్నాము, కష్టపడి మంచిగా చేసుకున్నాము. ఇప్పుడు నష్టపోయింది, ఏం చేయరాకుంటున్నది. గతంలో ఎప్పుడన్నా మీకు ఇట్లా పంట పొలంలో మునిగిపోయినప్పుడు నష్టపరిహారం ఏమైనా ఇచ్చినా ప్రభుత్వం? నష్టపరిహారం ఇంతకుముందు 3-4 సంవత్సరాల కింద ఒక ఎకరానికి 4,000 చొప్పున ఇచ్చిండే. మళ్ళీ ఏమి ఇట్లా నష్టపోలేదు. ఈసారి లాస్ట్లో వచ్చింది, ముందు వస్తే పర్వాలేకుండే. ఇప్పుడు లాస్ట్లో వచ్చుడుకు చేతికి వచ్చిన పంట పోయింది సార్. ఎంత ఖర్చు అయింది? ఎంత అడుగుతుంది ప్రభుత్వాన్ని మీరు నష్టపరిహారం? ఇప్పుడు ఒక 50,000 అయితే ఖర్చు ఉంటుంది మాకు. అది గవర్నమెంట్ సాయం ఒక 50-60 చేస్తే బాగుంటుంది. సో ఇది పత్తి పంట పూత దశలో ఉంది. ఇంకా ఖాతా దశల తర్వాత, దసరా తర్వాత కొత్త పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. సో రైతులు తీవ్రంగా నష్టపోయామని చెప్తున్నారు. ఎకరానికి 40,000-50,000 పైగా కూలీల ఖర్చులతో పాటు మందులన్నీ కూడా ఖర్చు అయ్యాయని చెప్తున్నారు. ఇలాంటి వ్యవసాయ క్షేత్రాలు చాలా ఉంటాయి పెన్గంగ పరివాహక ప్రాంతాల్లో. ప్రతిసారి కూడా దాదాపు పంట పొలాల్లో నీరు చేరి పంటంతా కూడా ఈ మొక్కలన్నీ మురిగిపోయే పరిస్థితి చాలా వరకు కూడా ఉంటుంది. సో ఇంకా పెన్గంగ పరివాహక ప్రవాహం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 3 లక్షల క్యూసెక్లు ఉంది. సో ఇంకా కొంత ఒక 50,000 పైగా క్యూసెక్లు పెరిగితే మాత్రం పూర్తిగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు స్తంభించే అవకాశం కూడా ఉంటుంది. సో అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు, ప్రాజెక్టులకు సంబంధించిన క్యాచ్మెంట్ ఏరియాల్లో దిగువన ప్రాంతాలు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. పశువుల కాపర్లు కానీ వ్యవసాయ పనులకు వెళ్ళే వారు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. మరో 24 నుంచి 48 గంటల పాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే కొంత కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.